రేపు హ్యాండ్లూమ్డే, రేపు సారీ కట్టుకోవాల్సింది ఇప్పుడు కట్టుకుంటున్నారు ఇల్లు. ఇప్పుడు ఎందుకు బాగా వస్తాయి స్టెప్స్. పెట్టింది కష్టపడి. మార్నింగ్ కూడా తనే చీర కడుతుంది కాబట్టి మొత్తం చూద్దరు కానీ రేపటికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. రేపు అయితే సరే మీకు కడ్డరు అవి కడుతున్నాయి ఏదరా ఎందుకే ముందే కట్టేసుకుంటున్నారు. అబ్బో పొడవు చెప్దమ్మా పాట పాడాను అంటే ఇప్పటి నుంచే సర్దేసుకొని ఇప్పటి నుంచే కట్టేస్తున్నారు రా బాబు వీళ్ళు. మీలా ముందుగా ప్రిపరేషన్ ఉండాలి అది వెనకైనా కాదు. దుర్గాకి పెళ్లి కూతురులో రెడీ లైక్ కొట్టండి, షేర్ చేయండి. దీపు సారీ అయితే అదిరిపోయింది ఫస్ట్. అంటే ఇప్పుడు నార్మల్ శారీ మొత్తం కట్టేస్తావా నార్మల్ స్టెప్సేనా? సరే అయితే మార్నింగ్ చూపిద్దాం ఎలా కట్టుకున్నారో కూడా. బాగున్నావులే, కొట్లో బొమ్మలా ఉన్నావు సేమ్. అంటే తను మార్నింగ్ స్టెప్స్ వస్తాయి రావని చెప్పి మళ్ళీ పెడుతుంది అనమాట. అవునన్నమాట. సరే బాగుందా? బాగుంది. పాట పాడాను పాడే. నేను పాడిన మా తమ్ముడు పాడమంటే పాడతాను పాట. పాడే ఇప్పుడు పాడు. మా తమ్ముడు పాడమంటే పాడతాను పాడే. ఆ స్టెప్స్ హెల్ప్ చేయొచ్చు కదా. దానికి కట్టాక చేసేయాలి ఇస్త్రీ. బండవు అమ్మ అక్క అందరు నన్ను అనండి రావు. బాగుంటావు నీకు కత్తిలో ఉంటావు. ఒక్కొక్కరు బాగా కట్టేసుకోండి. బాయ్స్ కూడా ఎక్కడెత్తున్నారు. ఎవరు ఏమంటుందో చూడు. ఇలా పాము చూడు ఒకసారి. గట్టి పాము గట్టిగా 2-3 సార్లు పాము మండుతుంది మా ఒకసారి. అబ్బా అదిగో అమ్మ చాలే బాగా. తీయండి నన్ను కూడా, నేను పడాలి. వదిలేండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ చీర షాప్ చేస్తుంది ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. దిగనంటుంది ఇది. దిగనంటుందా? మాట్లాడిన కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. మరి మాట్లాడడానికి ముందే చెప్పాలి కదా, మేము కష్టపడి మాట్లాడుతున్నాం. రేపు మాట్లాడిన బట్టి తిడతాను. రేపు రెడీ అవుతారు కదా అప్పుడు ఒక్కొక్కటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఏ సెట్ అవ్వలేదా సుసి? మళ్ళీ స్టెప్స్ పెడుతుంది. ఎన్ని పెడతావే? మార్నింగ్ టు ఈవినింగ్ పెడుతున్నావు. ఇన్ని చీరలు ర్యాప్ చేశాను. ఏది నచ్చితే కట్టుకుంటుంది చెప్తున్నాను ఇప్పుడే. బాగోదు. ఇదిగోండి పట్టుకోండి అమ్మాయి గారు. అది కాదమ్మా ఇది. అది